అందరికి వందనాలు, స్తోత్రాలు, స్తోత్ర. దేవుని వాక్యాన్ని చూద్దాం. పరిశుద్ధ గ్రంథం నుంచి యోబు గ్రంథం మొదటి అధ్యాయము మొట్టమొదటి వాక్యం. ఊజు దేశమునందు యోబు అనొక మనుష్యుడు ఉండెను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు చాలు. ఈ యోబు గ్రంథంలో మనం బాగా గమనిస్తే ఆలోచించండి. యోబు గ్రంథం అనగానే మనకి ఏం జ్ఞాపకం వస్తుంది? శ్రమలు చూస్తుంటాం మనం, శ్రమలే వస్తాయి. కానీ ఆశీర్వాదాలు కూడా చూడాలి కదా మనం. యోబు గ్రంథం చూసే సమయంలో యోబు గ్రంథం ఓపెన్ చేస్తే మనందరికి వచ్చేది ఏంటంటే శ్రమలు. కానీ ఈ యోబు గ్రంథంలో మనం బాగా ఆలోచన చేస్తే ఊజు దేశమందు ఒక భాగ్యవంతుడు, ఒక కోటీశ్వరుడు, ఒక మంచి ఉన్నతమైన వ్యక్తి ఉన్నాడు, యోబు. ఈ ఊజు దేశం ఎక్కడుందంటే కనానుకు తూర్పు దిక్కున ఉన్నటువంటి దేశం. బహుశా ఇది ఎదోము దేశంలో సమీపంగా ఉంటుంది ఈ ప్రాంతం, ఊజు దేశం. ఈ యోబు జన్మస్థలం కూడా ఊజు దేశమే. ఈ ఊజు దేశంలో యోబు అనే ఒక వ్యక్తి నివాసం చేస్తున్నట్టుగా మనం చూస్తాం. కానీ యోబు ఎందుకు అంత భాగ్యవంతుడయ్యాడు, ఎందుకంత కోటీశ్వరుడు అయ్యాడు అని మనం బాగా ఆలోచించాలి. మనం కూడా దేవుని మందిరానికి వస్తున్నాం, దేవుని స్తుతిస్తున్నాం, మహిమపరుస్తున్నాం. ఎన్నో సంవత్సరాల నుంచి యేసు ప్రభువుని నమ్ముకున్నాం. మనం చాలామంది దీవించబడలా. ఎక్కడేసిన గొంగలి అక్కడే ఉంది. జీవితాంతం అప్పులే, అట్టే ఉంది పరిస్థితి. ఒకవేళ కొంతమందికి అప్పులు లేకపోయినా అప్పులు ఉన్నాయని చెప్పుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంది, సామెతలు ఏముందంటే చాలామంది అంట వాళ్ళకి లేకపోతే ఉందని చెప్పుకుంటారంట. వాళ్ళకి ఉంటే నాకు ఏం లేదని చెప్తుంటారంట. అంటే సామెతలు ఉన్నటువంటి మాటలు. కానీ ఈ యోబు గ్రంథంలో మనం బాగా ఆలోచన చేస్తే యోబు ఎందుకు అంత కోటీశ్వరుడయ్యాడు, ఎందుకు అంత రిచ్ మ్యాన్గా తయారయ్యాడు ఆలోచన చేయాలి మనం. యోబు అంటే అర్థం ఏంటంటే దేవుని తట్టు తిరుగువాడు అని అర్థం. దేవుని తట్టు తిరుగువాడు అని అర్థం యోబు. ఇప్పుడు బాగా ఆలోచన చేద్దాం. ఒక మనిషి బ్లెస్ చేయబడాలంటే, దీవించబడాలంటే, ఒక ఉన్నతమైన స్థితికి రావాలంటే మనిషి ఎవరి వైపు తిరగాలి? దేవుని వైపు తిరగాలి. చాలా సందర్భాల్లో దేవుడు ఇశ్రాయేలుతో ఏం మాట్లాడుతుంటే మీరు నా తట్టు తిరగటంలా, మీరు నా తట్టు తిరగకుండా మీ ముఖాన్ని చూపించకుండా వీపునే చూపిస్తున్నారు. మీరు నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరగతా. చాలా సందర్భాల్లో ఇశ్రాయేలుని ఉద్దేశించి యెహోవా దేవుడు చెప్పే మాటలు ఇవి. మీరు తిరిగినట్టే ఉన్నారు కానీ మీరు తిరగటం వల్ల. అందుకే మీరు ఎంత ధాన్యం పండించినా అది అట్నే అయిపోతుంది. మీరు ఎంత దీవించబడాలనుకున్నా మీరు దీవించబడలేకపోతున్నారు. కారణం ఏంటంటే మీరు నా తట్టు తిరగటం వల్ల. మీరు నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరుగుతా. మీరు నాకు వీపు చూపిస్తున్నారు. కొంతమంది తిరిగినట్టే ఉన్నారు, కొంతమంది నమ్మినట్టే ఉన్నారు, కొంతమంది కానీ నమ్మల వాళ్ళు పూర్తిగా. బాగా ఆలోచన చేయండి. కారణం ఆలోచన చేస్తే మనం
ఈ యోబు గ్రంథంలో మనం చూస్తే ఇక్కడ చదివితే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. చాలాసార్లు చదువుతూ ఉంటాను, యోబు గ్రంథం చదువుతూ ఉంటాం. అతనికి 7 మంది కుమారులు, 3 కుమార్తెలు అని ఉంది అక్కడ. అతనికి ఉన్నటువంటి ప్రాపర్టీ ఏంటంటే, అతనికి ఉన్నటువంటి ప్రాపర్టీ అంట 7,000 గొర్రెలంట. ఎన్ని గొర్రెలు? 7 గొర్రెలు కాదు, 700 కూడా కాదు. ఎన్ని? 7,000 గొర్రెలు. 7,000 గొర్రెలు. తర్వాత 3,000 ఒంటెలంట. 3,000 ఒంటెలు. తర్వాత 500 జతలు ఎడ్లను, 500 ఆడుగాడిదలను కలిగి బహుమంది పనివారు అతనికి ఆస్తిగా నుండెను గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడు. ఆమేన్, హల్లెలూయా. బాగా ఆలోచించండి, యోబుకి ఇంత ప్రాపర్టీ ఎలా వచ్చింది, ఇంత ఆస్తి ఎలా వచ్చింది? బాగా గుర్తుపెట్టుకోండి. బాగా ఆలోచన చేస్తే దేవుడు యోబు నెంబర్ 1 చేసిన పని ఏంటంటే దేవుని వైపు తిరిగాడు. దేవుని తట్టు తిరిగాడు యోబు. దేవుని తట్టు తిరిగాడు కాబట్టి దేవుడు యోబుని అత్యధికంగా ఆశీర్వదించాడు. 7,000 ఒంటెలంటే 7,000 గొర్రెల 7,000 గొర్రెలంటే 3,000 ఒంటెలంటే 500 జతల ఎడ్లంటే 500 ఆడుగాడిదలంటే బహుమంది పనివారు. ఎవరికి? బాగా ఆలోచన చేయి. యోబుకి బహుమంది పనివారు ఉన్నారు, బహుమంది పనివాళ్ళు ఉన్నారు. ఆ బహుమంది పనోళ్ళు వాళ్ళు అట్నే అంటి పెట్టుకున్నారు యోబుని. ఆ పనోళ్ళు పోవటం రావటం అని రాయలా, ఇక్కడ రాశాడా? రాయలా. బహుమంది పనోళ్ళు అట్టే ఉన్నారు యోబు దగ్గర. బహుమంది పనోళ్ళు ఉంటే మరి యోబుకి కోపం రాకుండా ఉంటుందా పనోళ్ళ విషయంలో? ఆలోచించండి. యోబుకి పనోళ్ళ విషయంలో కోపం రాకుండా ఉంటుందా? యోబు పరిశుద్ధుడా? పోయినసారి వాక్యం చెప్పాను మీకు, పరిశుద్ధత లేకుండా ఎవడు కూడా ప్రభుని అంటే ఎవరిలో పరిశుద్ధత? క్రీస్తులో పరిశుద్ధత. ఈ లోకంలో మనకు పరిశుద్ధులు కాదు, మనం నీతిమంతులు కాదు. నీకు కోపం వస్తుంది, బాధ వస్తుంది, వేదన వస్తుంది, అన్నీ వస్తాయి నీకు. కానీ క్రీస్తులో పరిశుద్ధంగా జీవించాలి నువ్వు. యోబుకి బహుమంది పనివారు ఉన్నారు, బహుమంది పనివాళ్ళు ఉన్నారు. కానీ యోబుకి కోపం రాకుండా ఉంటుందా? పనుల మీద వస్తుంది. కానీ వచ్చినా కానీ యోబు వైపు చూస్తున్నారు వాళ్ళు. అయ్యో యోబు చాలా పరిశుద్ధుడు, యోబు భాగ్యవంతుడు, ఈ సంసారాన్ని విడిచి నేను పోతే బతకగలనా? ఇంత ప్రాపర్టీ విడిచి నేను పోతే బతకగలనా? ఈ ప్రాపర్టీ ఏంది? ఈ బహుమంది పరివారం ఏంది? ఇక సర్వ సంపద ఏంది? నేను వదిలిపోను. నా మీద కోపగించుకున్నా కానీ, నన్ను తిట్టినా కొట్టినా కానీ నేను పోనని ఈ పనివారందరూ కూడా అట్నే అంటి పెట్టుకొని ఉన్నారు యోబుని. ఆలోచించాయి. ఇప్పుడు మనం ఎవరని తెలుసా? ఎవరు మనం? ఎవరమ్మా? మీకు అర్థమైపోతుంది వాక్యం. ఎవరు మనం? ఎవరి కింద పనివారు? దేవుడు మనం తిట్టకుండా ఉంటాడా? కొట్టకుండా ఉంటాడా? కొట్టకుండా ఉంటాడా? ఏ నోటితైతే దేవుడు పేతురు నువ్వు ధన్యుడివి పేతురు అన్నాడు, సీమోనా నువ్వు ధన్యుడివి, నీకు దేవుడే బయలుపరిచాడు ఈ మాటలంటాడు. మళ్ళా కోపం వచ్చింది, సాతాను వెనక్కిపోనన్నాడు. ఎవరిని అన్నాడా లేదా? బాగా గుర్తుపెట్టుకో, మనం పనివారిని దేవుని కింద. దేవునికి కోపం రాకుండా ఉంటుందా? దేవుడు వాక్యంతో నీతో మాట్లాడటం లేదా? నీతో మాట్లాడేటప్పుడు వాక్యం నా గురించే మాట్లాడంటే అట్టుంటుంది. దానికి నువ్వు ఈ ప్రాపర్టీ విడిచిపెట్టి వెళ్ళిపోతావా? ఆలోచించి. ఇంతమంది సంసారం, ఇంతమంది ప్రాపర్టీ, ఇంతమంది పనివారిని విడిచిపెట్టి నువ్వు వెళ్ళిపోతావా? వెళ్ళిపోతే ఆధిక్యత మళ్ళీ నీకు రాదు. గుర్తుపెట్టుకో. యోబు దగ్గర ఉన్నటువంటి పనివారు బాధ కలిగిన, బాధ లేకపోయినా, బాధ ఉన్నా సరే విడిచిపెట్టి పోలా యోబుని. అట్టే ఉండారు.
మనం పనివారమే. ఆయన మేపు గొర్రెలవి, పనివారం మనం, కష్టం చేసేవాళ్ళమి, ఆయన పని చేసే పాదసేవ చేసేవాళ్ళం మనం. వాక్యం ఎల్లకాలం ఒకటే విధంగా వస్తుంటుందా? నువ్వు మారాలి, మార్పు చెందాలి, పరిశుద్ధంగా జీవించాలి, నీ పద్ధతి మానుకోవాలని వాక్యం రాకుండా ఉంటుందా? దానికి యజమానుడు నన్ను ఇట్టన్నాడు చెప్పి వెళ్ళిపోతే ఎలా ఉంటుంది? ఆలోచించి. బహుమంది పనోళ్ళు అంట. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అబ్రహాము దగ్గర బహుమంది పనోళ్ళు ఉన్నారు. అబ్రహాము సేవకుడు ఎలియాజరు ఏమన్నాడు తెలుసా? అబ్రాకి పిల్లలు లేకపోతే నా ఆస్తికి అంతా కూడా ఎలియాజరే కదా. ఎలియాజరుని గర్వించాడా? పొంగిపోయినాడా? నో, నాకెందుకు ఇదంతా? నా యజమానికి దేవుడు వాగ్దానం చేశాడు, ఆయనకి పుట్టబోయే బిడ్డది నీకు వారసుడు అన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆలోచించండి, అక్కడ చూస్తే మనం ఇంత ప్రాపర్టీ, బహుమంది ప్రజలు, బహుమంది జనం, మనందరం కూడా దేవుని పనివారం, దేవునికి దాసులం, మనం దేవుని స్నేహితులు, మనం ఈ సజీవుడని క్రీస్తు కుటుంబంలో ఉన్నాం. మనం పనివారు కొట్టుకుంటారు, పనివారు తిట్టుకోకుండా ఉంటారా? పనివారికి సమస్యలు రాకుండా ఉంటాయా? ఏమ్మా రావా? మీకు తెలిసిన వాక్యాలు చెప్తున్నా నేను. యోబు దగ్గర పనోళ్ళు ఉన్నారు, వాళ్ళు కరుచుకోకుండా ఉండారా? వాళ్ళు మాట్లాడుకోకుండా ఉండారా? కానీ ఎవరిని చూస్తున్నారు? వాళ్ళు యోబుని చూస్తున్నారు. ఇప్పుడు మనం ఎవరిని చూడాలి? దేవుని చూడాలి. అందరూ చప్పలు కొట్టండి. ప్రైజ్ ది లార్డ్. అరే, ఈ కుటుంబంలో ఉన్నామే, ఈ సంస్థానంలో ఉన్నామే. దేవుడు ఏం చెప్పాడు? ఒకరిని ప్రేమించుకోమని చెప్పాడు, ఒకరితో ఒకరు బాగుండమని చెప్పాడు. ఇంత ఆధిక్యత ఎవరికి వస్తుంది? బహుమంది పనివారు మనం, ఆయన కింద పనివారు మనం. ఎన్నో కష్టాలు వస్తుంటాయి, ఆ యొక్క ద్వారా అయ్యన్న ద్వారా సమస్యలు వస్తుంటాయి, బాధలు వస్తుంటాయి. సర్దుకొని ముందుకు పోవటమే దేవుని లక్ష్యం. ఆమేన్, హల్లెలూయా. మనం బాగా ఆలోచన చేస్తే యోబుకున్నటువంటి ఆ ప్రాపర్టీ అంత మాత్రమే కాదు. అక్కడ ఏం రాస్తాడంటే తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉన్నాడు. ఆమేన్. ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకో, నువ్వు గొప్పవాడుగా ఉండవా? ఆనాటి ప్రజలు, ఆ రోజుల్లో ప్రజలు అంటారు అబ్రహాముని, అయ్యా నువ్వు మా మధ్య మహారాజుగా ఉన్నావయ్యా అని అంటారు. నీ ఉన్నటువంటి ఏరియాలో బాగా గుర్తుపెట్టుకో, ఈ కాలనీ ఆ కాలనీ మోపూర్లో నీవు తూర్పు దిక్కు పడలేదు, దేశం పడలేదు, రాష్ట్రం పడలేదు. దేశంలో చాలామంది కోటీసులు, లక్షాధికారులు, కోటీసులు ఉన్నారా లేదా? ఉన్నారు, చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళకి కోట్లు ఉన్నాయి, కానీ యేసు లేడు వాళ్ళల్లో. మనకు కోట్లు లేకపోయినా మనకి వేస్తున్నాడు. ఆమేన్. ఆయన మనకు సర్వ సంపద ఆయన మనకి ఇస్తాడు, అది గుర్తుపెట్టుకోండి. తూర్పు దిక్కున జనులందరిలో కంటే ఈయనే గొప్పవాడంట. ఎవరు అంటే బాగా అర్థం చేసుకోండి. అంత అత్యధికంగా యోబుని ఆశీర్వదించేదానికి గల కారణం ఏంది? నెంబర్ 1, ఆయన దేవుని తట్టు తిరిగిటూ మనం చూస్తాము. దేవుని తట్టు తిరిగాడు, దేవుని తట్టు తిరిగినాడు యోబు. ఈరోజు గుర్తుపెట్టుకో, ఈ కాలనీలో బాగా గుర్తుపెట్టుకోండి అమ్మా, ఈ కాలనీలో విశ్వాసులు ఉన్నారు. ఈ కాలనీలో అందరికంటే నువ్వు గొప్పవాడుగా ఉన్నావా? నువ్వు గొప్ప వ్యక్తిగా ఉన్నావా? ప్రశ్న వేసుకో. లేదా ఆ కాలనీ మోపూరు, అల్లూరు, మనం వచ్చేది ప్రతి ప్రాంతాల్లో నీ ఉన్నటువంటి ఏరియాలో నువ్వు గొప్పవాడుగా, గొప్పదానుగా ఉన్నావా? గుర్తుపెట్టుకో. తూర్పు దిక్కు జనులందరిలో గొప్పవాడుగా ఉన్నాడంటే అర్థం చేసుకోండి ఎంత గొప్పవాడుగా ఉన్నాడు. మరి ఈ కాలనీలో అందరికంటే ఒక గొప్ప వ్యక్తిగా, ఆత్మీయంగా గొప్ప వ్యక్తిగా, శారీరకంగా బలంగానే ఉన్నావా? ఆలోచన చేయి. దేవుడు నేను ఆత్మీయంగా బలవంతురాలుగా చేస్తాడు. రెండోది, ఆత్మీయంగా కూడా బలవంతులుగా చేస్తాడు, శారీరకంగా కూడా బలవంతులుగా చేస్తాడు దేవుడు. ఆయనకు అవసరమైతే
రాత్రికి రాత్రి సొర చెట్టు మొలిపించిన దేవుడు ఆయన. నిన్ను అత్యధికంగా చేయగలడు దేవుడు. ఈ బాగా ఆలోచన చేయి. తూర్పు దిక్కు జనులందరిలో ఆయనే గొప్ప అడుగుంటే మనం ఎందుకు ఎట్ట అయిపోతున్నాం? ఇంకా ఎందుకు ఎట్ట అయిపోతున్నాం? ఎట్టుండారమ్మంటే ఏం బాగలేదు పరిస్థితి. అంత రోజంతా అదేనా? చనిపోయిన దానికి అదేనా? చనిపోయినందుకు పరిస్థితి అంతేనా? అప్పులు తీరలేదా? ఎందుకు తీరలేదు అప్పులు? ఆలోచించి. నా అప్పులన్నీ తీరిపోయినాయి, నాకు అప్పులు లేవు. బాగా గుర్తుపెట్టుకో. మీకు ఇంకా పనికి పోతున్నారు, కష్టం చేస్తున్నారు, సంపాదించుకుంటున్నారు. నాకు ఏమీ లేదే. మీరిచ్చే పైసలు తినాలి నేను. మీరిచ్చే పైసలు దంట అయ్యేదంట నా అప్పులు దేవుడు తీర్చేసాడే. మీకెందుకు తీర్చలేదు? నీవెందుకు గొప్పవాడిగా ఉండలేకపోతున్నావు? అదే స్థితిలో ఎందుకు ఉంటున్నావు నువ్వు? ఇంకా ఎందుకు పేదరికాన్ని అనిపిస్తున్నావు? ఎందుకు దరిద్రాన్ని అనిపిస్తున్నావు? నువ్వు ఆలోచన చేయి. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి మనం. యోబుకున్నటువంటి లక్షణాలు ఉన్నాయి కొన్ని. ఒకటి, యోబు దేవుని తట్టు తిరిగాడు. ఒక రీజన్. రెండవ రీజన్ ఏంటంటే యోబుకున్నటువంటి లక్షణాలు ఏంటంట? ఏమండి అక్కడ? యోబు యథార్థవంతుడు. బాగా గుర్తుపెట్టుకో. ఒక మనిషి బ్లెస్ అంటే ఆశీర్వదించబడాలంటే కారణం ఏంటంటే ఒకటి, దేవుని వైపు తిరగాలి. రెండో లక్షణాలు ఏంటంటే యోబుకున్న లక్షణం యథార్థవంతుడు. నష్టం కలిగిన మాట తప్పేవాడు కాదు. ఇదంతా ఎందుకు? చనిపోయే స్థితి వచ్చినా, ఆస్తంతా లేకపోయినా, ఆస్తంతా పోయినా, బిడ్డలందరూ చనిపోయినా యథార్థత మాత్రం విడిచిపెట్టల. భార్య అన్నది చదివితే మీకు అర్థమవుతుంది. భార్య అన్నది ఏమన్నా తెలుసా? ఇంకా ఏం దేవుడయ్యా? ఇంకా ఏం దేవుడు చెప్పు? ఇంకా ఏం దేవుడు? ఇంత జరిగినా నువ్వు మారవా? ఇంత జరిగినా మారవా? అంత అయిపోయింది, ఇంకేందయ్యా అంటే ఏమన్నాడు తెలుసా? ఇంకా నువ్వు యథార్థతని విడిచిపెట్టేది ఏందయ్యా అన్నది భార్య. మూర్ఖురాలు మాట్లాడి నువ్వు మాట్లాడొద్దు అన్నాడు. ఒక్క విషయం మనం ఆలోచన చేస్తే, యోబు భార్య పరిశుద్ధురాలా పాపే? చెప్పండి. యోబు భార్య పరిశుద్ధురాలా పాపే? మనం యోబు భార్య అన్నది కాబట్టి ఆమె మంచిది కాదంటాం మనం, అంతే కదా? సహజంగా స్త్రీలు బలహీనమైన ఘటం బైబిల్లో ఉన్న మాటలు. మళ్ళీ బలహీనలో ఒకటి. రెండోది ఏంటంటే యోబు భార్య కళ్ళ ముందే పిల్లలు చనిపోయారు, ఆస్తి అంతా పోయింది, ఇల్లులు కూడా ఏమీ లేకుండా పోయినాయి. ఆమెకి ఎట్టుంటుంది ఆలోచన చేయండి. ఆమెకి బాధ ఉండదా? ఆమెకి కష్టం ఉండదా అని మీరు ఆ విధంగా మారాలని నేను చెప్పటంలే. అది కూడా నేను చెప్పటంలే. కారణం ఏంటంటే ప్రతిసారి మనం యోబు భార్య ఇట్టన్నది అంటుంటాం. మనం ఎంతసేపటికి యోబుకి కష్టాలని మనం అంటుంటాం. కానీ యోబు బ్లెస్సింగ్ చూడండి. ముందు మీరు యోబు బ్లెస్సింగ్ చూడండి. యోబు యథార్థవంతుడు, నష్టం కలిగిన మాట తప్పేవాడు కాదు. యోబు యథార్థవంతుడు. రెండోది ఏంటంట? రెండో లక్షణం న్యాయవంతుడు. ఎవరైనా న్యాయాన్ని న్యాయంగానే మాట్లాడతాడు. నీతి గల న్యాయాధిపతి అయిన మన దేవుడు ఏ విధంగా ఉన్నాడో ఈయన కూడా ఆ న్యాయాధిపతికి ఉన్నటువంటి యోబు నీతి గల న్యాయంగా జీవిస్తున్నాడు. యోబు కూడా న్యాయంగానే మాట్లాడతాడు, అన్యాయాన్ని అన్యాయంగానే మాట్లాడతాడు. అంటే బహుమంది పనివారితో న్యాయంగానే ఉంటాడు ఈయన. ఒకరొకరు తగాదాలు వేసుకుంటే న్యాయంగానే మాట్లాడతాడు. ఎవరితో తప్పు అయితే వాడితోనే మాట్లాడతాడు. ఏసై కూడా అంతే కదా? ఏసై కూడా అదే మాట్లాడతాడు. ఏసై కూడా యథార్థవంతుడు యోబు, న్యాయవంతుడు ఈయన. ఇకున్న లక్షణం. తర్వాత ఏముంది? తర్వాత దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించిన వాడు. అది
యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు. భయము ప్లస్ భక్తి. పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ చూసినా భయభక్తులు అని రాస్తాడు, భక్తి అని కాదు. అసలు భక్తి అంటే ఏంది? భయం ఉంటేనే భక్తి. మన క్రైస్తవులకి ఏముందంట చెప్పండి? ఏముంది మన క్రైస్తవులకి? భక్తి ఉంది, ఏమి లేదు, అది భయం లేదు. అరే ఈయన అక్కే తమ్ముడే కాపరని భయం లేదు వాళ్ళకి. భయం లేదు. ఒరే అన్న నాయనో అని భయం, నాయనో అన్న కూడా భయం లేదు వాళ్ళకి. భక్తి ఏమో ఉంది, అమ్మో ప్రార్థన పోవాలా, యేసయ్య గుడికి పోవాలా, లేదు పాట పాడాలా, స్తుతించాలి, అది ఉంది. భక్తి భయం మాత్రం లేదు వాళ్ళకి. భయం ఉంటే ఎందుకుంటారు? ఈయనకి భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించేవాడు. బాగా గుర్తుపెట్టుకోండి, ఈయనకున్న లక్షణాలు. ఫస్ట్ రీజన్ ఏంటంటే ఈయన దీవించబడే కారణం దేవుని వైపు తిరుగుట. రెండో రీజను ఈయన లక్షణాలు, నీ క్వాలిఫికేషన్స్. నీ క్వాలిఫికేషన్ ఉంటే నీకు జాబ్ ఇస్తాడు ఎక్కడైనా కూడా. నీ క్వాలిఫికేషన్ తగ్గట్టే జాబ్ వస్తుంది నీకు. ఒక్కోసారి క్వాలిఫికేషన్ ఉండగా తక్కువ జాబ్ వస్తుంది. అప్పుడు ఎట్టుంటుంది నీకు? నువ్వు బాగా చదివి ఉంటావు, బాగా చదివి ఉంటే నీకు తక్కువ ఉద్యోగం వస్తుంది. ఎట్టుంటుంది నీ పరిస్థితి? ఎట్టుంటుంది తెలుసా? నేను బాగా చదివాను, నాకు తక్కువ జాబ్ వచ్చింది అనుకుంటావు. అదేవిధంగా ఆత్మీయంగా ఒక్కొక్కరు బాగా దీవించబడతారు, నువ్వు అట్టే ఉంటావు. కారణం తెలుసా? నీళ్ళు ఈ లక్షణాలు లేవని అర్థం. నువ్వు దేవుని వైపు తిరగల, నీకు ఈ లక్షణాలు లేవు. ఈ లక్షణాలు కానీ ఉంటే యోబు భాగ్యవంతుడు. తూర్పు దిక్కున ఆయన మించిన వారు లేరు, బహుమంది పనోళ్ళు. ఆలోచించే. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది ఈ మాట. ఏం చెప్పేది ప్రభువా అంటే, యోబు గురించి చెప్పు అన్నాడు దేవుడు. యోబు గురించి అందరు వింటారు కదా ప్రభువా, ప్రతి మంది ఇన్నున్నారు కదంటే, లేదు లేదు లేదు, నువ్వు ఎంతసేపు యోబు శ్రమ కాదాడా. యోబు బ్లెస్సింగ్. నేనట్టే దీవించాను యోబుని. ఎలా దీవించాను యోబుని నేను? చూసావా? యథార్థవంతుడు అంట, యథార్థవంతుడు. ఈయన లక్షణాలు ఈయన క్వాలిఫికేషన్ తగ్గట్టుగా, నీ నీతికి తగ్గట్టుగా నేను నివాసాన్ని దేవుడు జీవిస్తాడంట. బైబిల్లో ఉన్న మాటలు. నీతికి తగ్గట్టుగా, నీ పరిశుద్ధతకి తగ్గట్టుగా నీ నివాసాన్ని దేవుడు దీవిస్తాడు. ఈయన క్వాలిఫికేషన్ తగ్గట్టుగా బహుమంది పనివారు, వేల గొర్రెలు, ఒంటెలు, గాడిదలు. అబ్బా, నిజంగా ఒక్కసారి ఊహించుకుంటే యోబు దగ్గర ఆ బహుమంది పనివారు, రెండోది అన్ని వేల గొర్రెలు ఉంటే పనిచేసేవాళ్ళు, గొర్రెలు మేపేవాళ్ళు, అన్నాలు వండేవాళ్ళు, పనిచేసేవాళ్ళు మొత్తం చేస్తుంటే అబ్బా ఎంత బాగుంటుంది ఆ ఊసు దేశంలో యోబు ఫ్యామిలీ. ఇది యేసయ్య ఫ్యామిలీ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. పనోడు అనుకుంటే వెళ్ళిపోతావా? గుర్తుపెట్టుకో, పనోడు కష్టపడుకుంటూ వెళ్ళిపోతావా? దేవుడు ఆ విధంగా చెప్పాడా నీకు? యజమాడు అనలేదా నిన్ను? యజమాడు అంటూ లేదే. బహుమంది పనివారు అట్టే ఉన్నారు యోబు దగ్గర. నిజంగా ఆ సంస్థానంలో బాగా ఆలోచన. ఒక్క రోజుకి ఎంత అన్నం వండాలి? ఇంకా మనం సొలొమోను దగ్గరికి వెళ్తే ఇంకా మనం చెప్పలేము దాన్ని. సొలొమోను దగ్గరికి వెళ్తే ఎంతమంది రోజుకి తింటున్నారు అన్నం? ఆలోచన చేయి. యోబు లక్షణాలు. ఇంకొక ఆవిడ బైబిల్లో ఎవరు తెలుసా? కొన్నేలు ఉన్నాడు. కొన్నేలు కూడా కొన్ని లక్షణాలు ఉన్నాయి. కొన్నేలు ఎవరు? ఒక అన్యుడు. యూదులతో సాంగత్యం చేసినందువల్ల యేసయ్యను తెలుసుకున్నాడు. ఈయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈయనకున్న లక్షణాలు ఏం తెలుసా? నెంబర్ 1 మనం ఆలోచన చేస్తే తన ఇంటి వారందరితో దేవుని యందు భయభక్తులు కలిగి జీవించేవాడు. ఇంట్లో వాళ్ళందరితో బాగుంటాడు ఆయన. కొంతమంది అయితే ఇంట్లో వాళ్ళతో బాగుంటారు, బయట వాళ్ళతో బాగుంటారు. బయట వాళ్ళని భలే నవ్విస్తారు బయట వాళ్ళు. ఇంట్లోకి రాగానే తెగులు దగ్గర కోడిలా కూర్చుంటారు వాళ్ళు. నా కర్మ ఒక రకంగా కూర్చుంటారు. ఇంట్లో ఏమన్నా సంతోషమా, మాట మందలింప, నవ్వుకోవటమా అయ్యలేదు. రావటం ఏమంట ఉల్లా
ఏమంటారు? బాగోళ్ళు అయితే బయటికి వెళ్తే మాత్రం అబ్బా ఎంత హ్యాపో, ఎంత నవ్వుకుంటారో బయటికి వెళ్తే. కానీ కొర్నేలి ఇంట్లో వాళ్ళందరితోటి భయభక్తులు కలిగించే తర్వాత ఏముంది అక్కడ చూడండి, అపోస్తలుల 10వ అధ్యాయం చూడండి. పటాలములో ఉండేను, చాలు చాలు. తన ఇంటి వారందరితో దేవుని యందు భయభక్తులు కలిగి జీవించి తర్వాత ప్రజలకు బహుధర్మం చేయుచు, ఎల్లప్పుడూ దేవునికి ఆయన లక్షణాలు అయ్యి. ఎవరికి? మరి కొర్నేలు కింద ఎంతమంది జనం ఉన్నారు చెప్పండి? ఎంతమంది ఉన్నారు కొర్నేలు కింద? కొర్నేలు ఎవరు? శతాధిపతి. శతాధిపతి అంటే ఏంటి? ఎంతమంది ఉన్నారు కింద? 100 మంది. 100 మందిని మెయింటైన్ చేశాడు కొర్నేలి. అంతమంది ప్రజలు 100 మందిని ఆయన మాట. కొర్నేలు అంటే అంత మంచి వ్యక్తి అన్నమాట. బహుమంది పనివారు, ప్రజలకి బహుధర్మం చేసేవాడు. నువ్వు ప్రజలకి ధర్మం చేయటం మంచిదే, కానీ ప్రజల సొత్తు మాత్రం లాగబాకు. నువ్వు ధర్మం చేయకపోయినా పర్వాలేదు, నువ్వు ధర్మం చేయకపోయినా పర్వాలేదు, నీకుంటే చెయ్యి, కానీ వేరే వాళ్ళు మాత్రం సొత్తు లాగబాకు. ఒక పార టై కానీ 2 పాలు టై పూసుకోబాకు. ఆలోచన చేయి. తన ఇంటి వారందరితో దేవుని యందు భయభక్తులు కలిగి జీవించి ప్రజలకు బహుధర్మం చేయొచ్చు, ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడంట. ఆమేన్. బా చూసావా ఆ ఫ్యామిలీ ఎట్టుందో చూసా. ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడంట. ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తే దేవదూత దిగొచ్చి అన్నాడు, ఏమన్నాడు తెలుసా? కొర్నేలి, నీ ధర్మ కార్యాలు, నీ ప్రార్థన దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరింది. ఆమేన్. ఆయనకున్న లక్షణాలు చూడండి. ఆయనంతా బ్లెస్ చేయబడ్డాడు, ఆయనంతా దీవించబడ్డాడు. లక్షణాలు లేదే, దేవుని లక్షణాలు లేదే ఏ వ్యక్తి కూడా దీవించబడడు. అంతే. నీలో ఏదన్నా చెప్పిన లక్షణాలు ఉన్నాయా? యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించేవాడు. ఇంకొక వ్యక్తి ఉన్నాడు. ఆయనకి జబ్బు చేసింది. జబ్బు చేస్తే ప్రార్థన చేశాడు ఆయన. ఆయన లక్షణాలు బట్టి ప్రార్థన చేశాడు ఆయన. ఎవరు తెలుసా? హిజ్కియా. యెహోవా యథార్థ హృదయుడన్నాయి. ఆ చేసే ప్రార్థన ఆలోచన చేస్తే 2వ రాజుల గ్రంథం 23లో చూడండి. 2వ రాజుల గ్రంథం 23 20 అధ్యాయం 3వ వాక్యం. రెండవ రాజుల గ్రంథం 20వ అధ్యాయము తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనై, బాగా గుర్తుపెట్టుకోండి, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధినట్టు నడుచుకుంటును, నీ దృష్టికి అనుకూలంగా ఎట్లు జరిగించుతునో ప్రార్థించను. ఇది హిజ్కియా లక్షణాలు. యెహోవా యథార్థ హృదయుడనై నేనట్ట జీవించాను, ఈ యొక్క ప్రజలనట్ట పరిపాలించాను. ఒక దావీదు తర్వాత నెక్స్ట్ నేనేనని చెప్పావు నువ్వు. దావీదు లాగా హిజ్కియా చేశాడని చెప్పున్నావు, నా గురించి చెప్పావు నువ్వు. దావీదు కూడా యథార్థ హృదయుడే పాలించాడు ప్రజల్ని. దావీదు తర్వాత నేను పరిపాలించా. ఇప్పుడు జబ్బు చేసింది నాకు, నన్ను అప్పుడే చంపేస్తావా అంటే అప్పుట హిజ్కియా వయసు 39 సంవత్సరాలే. అందుకే ప్రార్థన చేశాడు ఆయన. నన్ను అప్పుడే చంపేస్తావా చెప్పు, అప్పుడే చంపేస్తావయ్యా?
39 సంవత్సరాలుగా చంపేస్తావా నన్ను? కానీ ప్రభువా, నేను యథార్థ హృదయుడనై సత్యముతో సత్యమే మాట్లాడేదయ్యా నేను. చూసావా? అంటే దీన్ని బట్టి చూస్తే వాళ్ళు ఎంత భక్తిగా ఉంటే, రాజ్యం వాళ్ళ చేతిలో పెట్టాడు, ప్రాపర్టీ వాళ్ళ చేతిలో పెట్టాడు, దేశం వాళ్ళ చేతిలో పెట్టాడు. వాళ్ళు ఎంత భక్తిగా ఉంటే ఆలోచన చేయి. బహుమంది పరివారం ఏంది వాళ్ళ దగ్గర ఉంటమేంది? ఆలోచన చేయాలి. కానీ హిజ్కియా అంటున్నాడు, కన్నీరు విడిచి యెహోవా యథార్థ హృదయుడైన సత్యముతో సత్యముతో సత్యముతో. సత్యానికి ఒక 2 పదాలు ఉన్నాయి. కంటితో చూసేది సత్యం, చెవితో వినేది అసత్యం. నువ్వు కంటితో చూసేది సత్యం, చెవితో వినేది. కంటితో చూడకుండా అవునంట, నువ్వు చెప్ప అల్లా వాళ్ళు చెప్పారు నిజమేనంట, లేదంట ఇంత పెద్దదంట, లేదంట కొట్టాడంట, చూసా నేను చూడలా వాళ్ళు చూశారు. ఒక రాజు మంత్రిని అడిగాడంట. రాజు మహారాజా రాజు అడిగాడంట, రాజు మంత్రిని అడిగాడంట. మంత్రి సత్యానికి అసత్యానికి ఎంత తేడాని అడిగాడంట. చాలామంది ఏం చెప్పారంటే సత్యం అసత్యం అంటే ఒక మోర్ ఉండొచ్చు, లేదా 1 కిలోమీటర్ ఉండొచ్చు, 1 మైల్ ఉండొచ్చు అని చెప్తున్నారంట. మంత్రి నువ్వేమైనా చెప్పగలవా అన్నాడు రాజా. మహారాజా బాగినాడు. సత్యానికి అసత్యానికి ఎంత తేడంటే బెత్తడంత అన్నాడంట. ఎంత బెత్తడంత ఏంది మంత్రి? అవునయ్యా మహారాజా, నీ చెవుకి కంటికి గొలుసుకి ఎంత ఉందో తేడా అన్నాడంట. ఇప్పుడు బెత్తడుందా లేదా? నీ కంటికి చెవుకి అంటే కంటితో చూసేది సత్యం, చెవితో వినేది అసత్యం అన్నాడంట. హిజ్కియా బాగా ఆలోచించేది. హిజ్కియా సత్యంగా ప్రవర్తించేవాడు, యథార్థంగా పరిపాలించేవాడు. తర్వాత రెండోది మనం చూస్తే ఏం రాసింది అక్కడ, దాన్ని చదవండి. యెహోవా యథార్థుడైన సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకున్నానో, నీ సన్నిధిలో ఉండాలంటే నాకు ఇష్టమయ్యా, నీ సన్నిధిలో కనపడాలంటే నాకు ఇష్టమయ్యా, నీకు అనుకూలంగా ఎట్ట ప్రవర్తించానో నేను నీకు అనుకూలంగానే ఉన్నాను కదా. ఆలోచించేయి, నువ్వు దేవునికి అనుకూలంగా ఉన్నావా? బిడ్డలు తల్లిదండ్రులకు అనుకూలంగా ఉన్నారా? మనం దేవునికి అనుకూలంగా ఉన్నావా? విశ్వాసులు కాపరికి అనుకూలంగా ఉన్నారా? ఆలోచించండి. నేను ఎంత అనుకూలంగా ఉన్నానో నీకు ఒక్కసారి కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో. స్వస్థపరచని చేయాల ప్రార్థన. ఈ లక్షణాలు పెట్టాడు ఆడ ముందు, ఈ లక్షణాలు పెట్టాడు. నువ్వు ఆలోచన చేయి. నీకు అప్పులు తీరలా, నీకు సమస్యలు, నీకు బాధలు, కష్టాలు, ఏ విధంగా ప్రార్థన చేస్తావు? నువ్వు ఎట్ట చేస్తావు? ఈయన ఎట్ట చేశాడు ప్రార్థన? రోగం పక్కన పెట్టి, అయ్యా నన్ను రాజుగా చేసావు, దావీదు తర్వాత నేనే రాజు అని అన్నావు, కానీ నేను ఎట్ట జీవించాను, ఎట్టున్నాను ఒకసారి నాకు జ్ఞాపకం చేసుకొని అన్నాడు. వెంటనే దేవుడు ఏం చేశాడు? 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడా లేదా? ఇచ్చాడా? ఇచ్చాడు. ఆలోచించి దేవుని బిడ్డలారా, యోబుకున్న లక్షణాలు బట్టి యోబు బ్లెస్ చేయబడ్డాడు. యోబుకున్న లక్షణాలు బట్టి యోబు దీవించబడ్డాడు. కొర్నేలుకున్న లక్షణాలు బట్టి కొర్నేలు దీవించబడ్డాడు. హిజ్కియాకున్న లక్షణాలు బట్టి హిజ్కియా దీవించబడి బాగుపడ్డాడు. మరణంలో నుంచి బయటికి దేవుడు తీసుకొచ్చాడు. ఆలోచించాయి. చనిపోవాల్సిన వ్యక్తిని దేవుడు ఏం చేశాడు? బ్రతికించాడు. బ్రతికించాడు హిజ్కియాని. ఈ రోజున బహుమంది పనివారు మనం ఆయనకి నమ్మకంగా ఉన్నామా? యథార్థంగా ఉన్నామా?
ఎందుకు మనం ఇంకా దీవించబడలేకపోతున్నాం? ఎక్కడేసిన గొంగలు ఎందుకు అక్కడ ఉంది మన జీవితం? ఆలోచన చేయి. అదే పరిస్థితి, అదే జీవితమా, అదే బ్రతుక? ఆలోచన చేయి. స్టెప్ బై స్టెప్ మళ్ళీ కొత్తదాన్ని కనపడటం లేదా? కొత్తది మనలో లేదా? ఆలోచన చేయి. మన జీవితం అలాగనే ఉంటుందా? ఆలోచన చేయి. దేవుని బిడ్డలారా, ఆలోచించండి. దేవుడు మనల్ని ప్రేమించాడు, దేవుడు మనల్ని ఆస్వాదించాడు. అందుకే యోబుకున్న గొప్ప లక్షణం, యోబు యథార్థవంతుడు, భయభక్తులు కలిగిన వాడు, న్యాయవంతుడు, చెడుతనాన్ని విసర్జించేవాడంట. కనుక ఈ రోజున మనం చెడుతనం ఏందో వచ్చేవారు మనం చూద్దాం. చెడుతనాన్ని విసర్జించే వ్యక్తి యోబు. అందువలనే యోబును దేవుడు ఆశీర్వాదకరంగా మార్చినట్టుగా మనం చూస్తాం. ఈ రోజున చాలా సందర్భాల్లో యోబు ఎందుకు తెలుసా? కష్టం అంటా ఉంటాం మనం. కానీ యోబు దీవించబడ్డాడు. ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. ఒక మనిషి దీవించబడాలి అంటే ముందుగా శోధనలు వస్తాయి. ఆ మనిషికి ముందుగా భయంకరమైన శోధనలు వచ్చి దీవించబడతాడు. ఒక రీజన్. రెండవ రీజన్ ఏంటంటే దీవించబడిన శోధనలు వస్తాయి. దీవించబడిన తర్వాత ఏమొస్తాయి? శోధనలు వస్తాయి. బాగా గుర్తుపెట్టుకుంటే దావీదుకి ముందు దావీదు కష్టం, బాధ, శ్రమ, తరం పడ్డాడు. ఎన్నెన్నో చేసుకున్నాడు దావీదు. పాపం త్రోయబడ్డాడు, సౌలు చేత తరం పడ్డాడు. దేవుడు దావీదుని చేశాడు, విరిచాడు. దేవుడు దావీదుని విరిచి ఆశీర్వదించాడు. ఎవరిని? దావీదుని. హిజ్కియాని ఆశీర్వదించి విరిచాడు. చాలా సందర్భాలు ఉంటాయి. ఒకవేళ నువ్వు దీవించబడ్డావు, శ్రమలు రావచ్చు. అయినా యోబు వలె మనం ధైర్యంగా ఉండాలి. యథార్థత విడిచిపెట్టకూడదు. ఇప్పుడు శ్రమ పడుతున్నావేమో, దానికి కారణం బ్లెస్సింగ్. నువ్వు దేవుడిని దీవిస్తాడంతే, దేవుడిని ఆశీర్వదిస్తాడు. కనుక యోబుకున్నటువంటి లక్షణం, యోబు దేవుని వైపు తిరిగినాడు, ఒక రీజను. రెండోది, యోబుకి యథార్థవంతుడు, ఒక లక్షణాలు ఉన్నాయి. ఆ లక్షణాలు బట్టి దేవుడు యోబుని ఆశీర్వదించాడు. బహుమంది పనివారు ఉన్నారు, వేల గొర్రెలు ఉన్నాయి, వేల ఒంటెలు ఉన్నాయి. ఈ రోజున నీ పరిస్థితి ఎలా ఉంది? ఆలోచన చేయి. ఏం దీవించబడ్డావు నువ్వు? ఆలోచన చేయి. ఎలా దీవించబడ్డావు, ఎలా బ్రతుకుందాం మన జీవితం? ఆలోచన చేయి. ప్రార్థన చేసుకుందాం, తల్ల ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం.